హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ 9. సో ఈ వీక్ అయితే 6th వీక్ నామినేషన్స్ అయ్యారు కదా, ఎవరు హౌస్ నుంచి వెళ్ళిపోతారు, తర్వాత నేను జరిగిన ఎపిసోడ్ గురించి, తర్వాత ఎవరు కెప్టెన్స్ అయ్యారో మాట్లాడుకుందాం. సో నేను జరిగిన గేమ్ గురించి మాట్లాడుకుందాం ఫెస్టివల్. సో ఆ గేమ్లో అంతే పర్ఫార్మెన్స్ అయితే ఇద్దరు సైడ్ నుంచి బాగా టఫ్గా ఉంది, కానీ ఇక్కడ ఆపోజిట్ ఇప్పుడు ఒక బర్నితార తప్ప మిగతా అంత చెప్పుకోవచ్చు కంటెస్టెంట్స్ కాదు. సో ఇక్కడైతే మొత్తానికైతే వాళ్ళు అనుకున్నట్టుగా వైల్డ్ కార్డ్ వాళ్ళే గెలిచారు. సో ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే, మామూలుగా నేను జరిగిన టాస్క్ అయిపోయిన కొన్ని టాస్క్ జరిగింది కొంచెం. సో కామెడీగా అది ఇమాన్యుల్ చేసిన కామెడీ, ఇమాన్యుల్ రమ్య చేసిన కామెడీ అయితే బాగుంది. ఇది హైలైట్స్ చెప్పుకోవచ్చు. తర్వాత ఓటీ పరంగా చూసుకుంటే హౌస్ నుంచి వెళ్ళిపోవడానికి ఇద్దరు వ్యక్తుల మధ్య హోరాహోరీ జరుగుతుంది. హౌస్ నుంచి వెళ్ళిపోవడానికి ఒకరు రాము గారు, తర్వాత దివ్య, వీళ్ళిద్దరు నుంచి లేదా బర్నీ గారు, బర్నీ గారు సేఫ్ అవుతారు, ఎందుకంటే ఎక్కడ ఓట్ పడితే కొద్ది కన్నా. సో వీళ్ళిద్దరి నుంచి దివ్య లేదంటే రాము గారు. సపోజ్ ఇప్పుడు అందరూ ఒకవేళ రాముకి ఓటు వేస్తే దివ్య వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. లేని పక్షంలో ఇద్దరు దగ్గర దగ్గర ఓటింగ్ డిఫరెన్స్లో ఉన్నారు. జస్ట్ 1% మాత్రమే దివ్య రాము ఇద్దరి మధ్య నుంచి హౌస్ నుంచి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు న్యూ కెప్టెన్ అయితే సుమన్ శెట్టి గారు, తర్వాత గౌరవ్, వీళ్ళిద్దరు అయితే బిగ్ బాస్ సీజన్ 9లో కొత్తగా ఇద్దరు కెప్టెన్స్ అయిన కొత్త ట్రైన్ అని అనుకుంటున్నా. సో ఇంతకుముందు ఎప్పుడు ఇద్దరు కెప్టెన్స్ చూడలేదు. సో ఈ వీక్ అయితే ఇద్దరు కెప్టెన్స్ అయ్యారు. ఒకరు సుమన్ శెట్టి గారు, తర్వాత గౌరవ్ గారు. సో వీళ్ళిద్దరు కెప్టెన్స్ అయ్యారు కదా. సో ఇది కొత్తగా ఉందనిపిస్తుంది. సో మొత్తానికి అయితే హౌస్ నుంచి వెళ్ళిపోవడానికి అయితే ఓటు తగ్గ అయితే దివ్యాకి, తర్వాత రాముకి, వీళ్ళిద్దరికే మ్యాక్సిమం దివ్య వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆమె ఆటలో సరిగ్గా లేదు, ఉత్త గొడవలో ఆ ఫుడ్ విషయం సంబంధించిన ఒకటే హైలైట్ పాయింట్స్ తప్ప టాస్క్ పర్ఫార్మెన్స్ లేదు, ఏం లేదు. సో ఇది ఎవరో చెప్పుకోవాల్సిన దివ్య పర్ఫార్మెన్స్ ఏం బాగలేదు అని కారణంగా వెళ్ళిపోయే. ఒకవేళ రాముతో పోల్చుకుంటే రాము బాగా గేమ్స్ బాగా ఆడుతుంది, దివ్య సరిగ్గా గేమ్స్ ఆడడం లేదు. సో మొత్తానికి ఓవరాల్ రివ్యూ ఇది. సో నా వీడియోస్ లైక్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.